నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ వీడియో నవ్వుకునేటోళ్ళకు నవ్వుకున్నంత. దయచేసి ఫుల్ వీడియో చూడురి. నేను ఏ వీడియోలో అడగను మొత్తం చూడురని. ఈ వీడియో అయితే మొత్తం చూడురి. ఆయన నటన స్వరూపాన్ని, నట సార్వభౌమత్వాన్ని బయటికి తీసుకొచ్చింది మళ్ళా. ఎవరు? అభినయ్ దర్శన్. పాస్టర్ అంటే నేను 2-3 సార్లు వీడియోలలో పాస్టర్ అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు పాస్టర్లు కావచ్చు, క్రిస్టియన్ మిత్రులు కావచ్చు, పాస్టర్ అన్నకు మామ ఎందుకు, వాని వల్ల మా పేరు ఖరాబ్ అవుతుంది, వాడేదో దొంగ ఆడు అని చెప్పేసి కూడా మాట్లాడితే ఇప్పుడు అందుకే నేను అంటలేదు. అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అధ్యక్షుడు. రాజకీయ నాయకులకు విమర్శలు అనేది కొత్త ఏం కాదు. మీడియా అనేది విమర్శిస్తూనే ఉంటుంది, వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద మాట్లాడుతూనే ఉంటుంది. అభినయ్ దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రాష్ట్రం అంతా ఊపేస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్పి మాట్లాడుకుంటా ఒకసారి ఇది నూరి ఇది అయిన తర్వాత మాట్లాడుకున్నాం. కారణం ఏంటి? నన్ను రిమాండ్ చేయడం, ఇన్ని రోజులు జైల్లో 8 రోజులు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్ని కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఎవరైనా పై నుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. నేను చేసిన పాదయాత్రలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను తిరిగి 11 గ్రామాల్లో పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు సేకరించి ఎంపీడీఓ గారి దగ్గర తీసుకెళ్లి ఆ వినతి పత్రాలు 11 వినతి పత్రాలు ఆయనకి ఇచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి 20వ తారీఖు టైం పెట్టాను. ఈ 11 గ్రామాల్లో మొండిగడ్డ పంచాయతీలో జీకే వీధి మండలంలో పాడేరు నియోజకవర్గంలో ఈ 11 గ్రామాల్లోకి మీరు ఎవరైనా వెళ్ళి, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీవన్ యూ కెన్ గో అండ్ సర్వే, ఎంక్వైరీ చేసుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా, మతాలను రెచ్చగొట్టానా, హిందువుల్ని తిట్టానా, ముస్లింలు తిట్టానా, లేదా క్రైస్తవులను పొగిడానా అన్నది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చినా ఉరి శిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరి శిక్ష కూడా తీయచ్చు. నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే, ఆరోపణలు మాత్రమే. నిజాలు ఈ దాడి ఎవరు చేశారు, మేము చేశామా, నా తొన్నోళ్ళు చేశారా, బయట వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నిరూపించాల్సింది కోర్టులో. కాబట్టి కోర్టులో వాదోపవాదాల తర్వాత నేను ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ చేశారు. అంటే ఇంకా నేరము నిర్ధారించబడలేదు, నిజాలు నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోర్టులో వాయిదాలకు వెళ్ళాలి. వాయిదాలకు వెళ్ళిన తర్వాత మా అడ్వకేట్ పీపీ గారు వాదించుకున్న తర్వాత ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ బట్టి నేను దోషినా నిర్దోషినా, ఈ దాడి బయట వాళ్ళు చేశారా ఇంకో చేశారా అనేది నిరూపణ అవుతుంది. నేను సింహం లాంటి వాడినే. అన్నా ఒకసారి ఏమంటారు డైలాగ్, ఇంతసేపు మాట్లాడి అలసిపోయింది కదా పాపం, మధ్యలో కామెడీ చేయాలి, కామెడీ మాట్లాడతాడు చూడరి. ఆకలి ఉన్నప్పుడు వేటాడు చేశారా ఇంకో చేశారా అనేది నిరూపణ అవుతుంది. నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు సింహం లాంటి వాడంట. గాయపడితే వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈ రోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను. ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అంటే పెద్ద లెంత్ గా మాట్లాడలేదండి. అంటే ఇక ఒకసారి మళ్ళా ఇక్కడ పూర్తిగా అభినయ్ దర్శన్ జైలు నుంచి 8 రోజుల రిమాండ్ తర్వాత బయటకు వచ్చి ఏమంటుండు, నేను సింహం లాంటి, గాయపడ్డ సింహం 2 అడుగులు వెనక్కి వేస్తుంది కానీ భయపడ్డాడు కాదు. ఆ తర్వాత టైం చూస్తాం, కొడతాం మాట్లాడాడు. మరి నేను ఈ మాటలకు నవ్వాలనా, ఏడవాలనా? ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నావు, ఎంతమందిని ముంచుదాం అనుకుంటున్నావు, ఇంకా ఏంది నీ సోపతి, ఏంది నీ కథ, ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తర్వాత ఇంకోటి అంటాడు, దాడి చేయించుకున్నామా, దాడి చేసినామా, ఎట్లా, అసలు దాడి చేయించుకున్నట్టు కేసు లేదు, దాడి నేనే చేయించుకున్నట్టు లేదు, దాడి చేసిన వాళ్ళ మీద కేసు లేదు, మతపరమైనటువంటి విషయంలో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టినందుకు నా మీద కేసు అయిందని చెప్పేసి అభినయ్ దర్శన్ మాట. నేను ఏడా కూడా
పాడేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఒక మండలంలో దానికి సంబంధించినటువంటి విషయంలో నేను ఏడ మతపరమైనటువంటి హిందువులను తిట్టడం కానీ, ముస్లింలను తిట్టడం కానీ, క్రైస్తవులను తిట్టడం, పొగడడం కానీ ఏడ చేయలేదు. ఆయన నా మీద ఇలాంటి పెట్టిరు. ఈ యొక్క కేసు నేను ఖైదీని కాదు, రిమాండ్ చేయబడ్డటువంటి వ్యక్తిని, నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తిని. మా లాయర్ మా అడ్వకేటు పీపీ గారు వాదనలు వినిపించుకున్న తర్వాత నేను సింహంలాగానే బయటకు వస్తా, సింహాన్ని నేను అంటాను. ఏందిరా నైనా, ఎవర్రా మీరంతా, ఏందిరా ఇది? ఒకసారి ఈయన మతపరమైనటువంటి మాటలు మాట్లాడాలని అన్నాడు కదా, ఈ మాటలు ఈ శంషాగాన్ని ఏమంటారో చెప్పురో సార్. తీసుకెళ్తాను అంటే పెద్ద లెంత్గా ఏం మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడిన మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అంటే జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు కొడుతున్నప్పుడు, అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఇన్ని రోజులు జైల్లో మతపరంగా నేను ఏం మాట్లాడలేదు, మతపరంగా నేను ఏం అనలేదు, ఆయన నా మీద మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాను అనే ఒక సెక్షన్లు పెట్టిర్రు అని చెప్పి నేను మాట్లాడాను? ఎవరు మాట్లాడిరు? అభినయ్ దర్శన్ మాట్లాడి. తర్వాత దాడి చేసిన వాళ్ళ మీద, దాడి చేయించుకున్న వాళ్ళ మీద ఇదంతా సెకండరీ. మతపరమైనటువంటి ఎట్లా పెడతారు, నేను ఏడ రెచ్చగొట్టినా చూపించాలను. ఈ లాస్ట్ వీడియోలో చెంచా, అరే అభినయ్ లాస్ట్లో ఏమన్నావు? దాడి చేసినప్పుడు పెద్దగా లెంత్గా ఏం మాట్లాడలేదండి, కేవలం జై శ్రీరామ్ అన్నారు. కొట్టుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పేసి కొట్టిర్రు. అది మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం కాదారా? ఇంకేం ప్రాజెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం? దయచేసి గ్రామాలలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు ఎవరు కూడా వీని ట్రాప్లో పడకండి. వీడు పెద్ద యాక్టర్. మన మాటలు ఇప్పుడే 2 మాటలు మాట్లాడాడు. ఏమనాలి? సింహం అంటాడు. సింహం ఎట్లయినావు మరి? ఆ డైలాగ్ వేస్తే బాగుండదు. సింహం ఎట్లయినావు? వెనకకి అడిగి ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఒక డైలాగ్ మర్చిపోయినట్టు నువ్వు అభినయ్, నువ్వు ఒక డైలాగ్ మర్చిపోయినట్టున్నావు. పార్టీ భరోసా పార్టీ ప్రకటించినప్పుడు క్రైస్తవులకు పెద్దపీట వేస్తాను, క్రైస్తవులను రాజ్యాధికారం వైపు తీసుకుపోతాను అని చెప్పి మాట్లాడిన మంచి మాట, అది చాలా గొప్ప మాట. చలో, అన్ని మతాలలో రాజకీయంగా శాసనసభను పంచుకోవాల్సినటువంటి రోజులు రావాలి. ప్రతి ఒక్క బిడ్డ అసెంబ్లీకి పోవాలి. కానీ నువ్వు దొంగ మాటలు మాట్లాడి, నేను నా రెంట్ 16,000 5 లక్షల సమానం ఉంటే తీసేసి భరోసా పార్టీ కోసం పెట్టిన, నా తల్లిదండ్రిని ఒక దాన పెట్టిన, నా పెళ్ళాలను, మరి పెళ్ళాలు అంటే ముగ్గురు కాదే అంటున్నా, మరి ముగ్గురు పెళ్ళాలు అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది తమాషాలు ఏంది అంటున్నా? ఎవరి మధ్యలో ఎవరు కొట్లాటలు పెట్టుకోవడానికి? ఈ నువ్వు సింహానివి అయితే ఏంది, పులివైతే మాకేంది, నువ్వు పందికొక్క అయితే మాకేంది? నువ్వు సింహమో పందికొక్క మరి పోలీసు వాళ్ళు చెప్తారు. ఏమైనా ఎక్కిచ్చిరా లేదా? మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి నువ్వు ఉన్నది. ఓ పాస్టర్గా చెప్పుకోవడానికి సిగ్గు లేదు నీకు? నీ ఒక్కని వల్ల ఎంతమందికి చెడు పేరు వచ్చింది ఈరోజు. నిన్ను నమ్ముకొని కలిసి నడిచినటువంటి ఆ పేద బిడ్డలు, ఆ అమాయకపు బిడ్డలను ఈరోజు ముఖాలు వాళ్ళంతలో చూసి మేము మోసగా నెమ్మడి తిరిగినామా? దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నటువంటి ఒక నట సార్వభౌముని వెనుక ఉన్నామా? ఆ రోజు కనుక పోలీసులు ఈ కేసుని ఛేదించకపోయి ఉంటే, వీడే దొంగ అని చెప్పకపోయి ఉంటే ఏమవుతుండే? జై శ్రీరామ్ అనే నినాదం చేస్తూ నన్ను కొట్టారు అన్నదానికి హిందువుల మీద మరొకసారి ఈ యొక్క జోకర్ ఎమ్మడి ఇంకో జోకర్ ఉంటాడు. వానికి ఆంధ్రకు సంబంధమే లేదు, వానికి దళిత క్రిస్టియన్లకు సంబంధమే లేదు. వాడు బీసీ. నాకు గుండు కొట్టిర్రు, నన్ను అడ్డగోలిగా కాలు చీల్చిర్రు, నన్ను ఒక పోలీస్ స్టేషన్ నుంచి పొంగి బజాయించిర్రు అని చెప్పి దళిత క్రిస్టియన్లను క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ అని ఒకటి పెట్టి, సిఎండిఎఫ్ అని పెట్టి ఎక్కువ శాతంగా దళిత క్రిస్టియన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ యొక్క అవకాశాల కోసం, మీ యొక్క అవసరాల కోసం కనీసం వీళ్ళు బయట పోతే 10 రూపాయలు దానం చేసే మొక్కాలా? లైక్
మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదైతే ఆకువీడ్లో జరిగిందో, ఆకువీడ్ల ప్రీ ప్లాన్డ్గా అటాక్ చేసిర్రో, అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి మరొకసారి ఆంధ్రని అగ్నిగోళంలా మార్చే ప్రయత్నం చేశాను. నేను అసలు ఇంక బెయిల్ ఎందుకు ఇచ్చి నేను తీసుకో లోపల మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టాలి. నేను ఏం మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేయలే. మరి ఇదేంది జై శ్రీరామ్ అని చెప్పి నన్ను కొట్టిరా? ఇదేం మాట? మరి ఇది ఎవడు మాట్లాడిండు? మరి ఈ యొక్క వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడు నిజానికి పాస్టర్గా పనికొస్తాడా పనికిరాడా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లోనే తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.